హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్ రంగపురం. ఈరోజు ప్రిడిక్షన్ వచ్చేసి ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 68 ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచెస్ తోటి ఆల్రెడీ టాప్ 3 పేరుతో కన్ఫర్మ్ అయిపోయిన క్వాలిఫైకి. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ తోటి జరిగే మ్యాచ్ తోటి 4th పొజిషన్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇద్దరికి. సో సిఎస్కేకి ఆర్సీబీ చాలా మంచి ఛాన్స్ అనుకొని చెప్పాలి. ఎవరు గెలిచినా సరే కొంచెం సిఎస్కే గెలిస్తే కొంచెం ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆర్సీబీ క్వాలిఫై కావాలనుకున్నారనుకో కొంచెం సీనియర్ ఉంది అండి దానికి ఒకవేళ అది క్వాలిఫై కావాలనుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ పట్టిరనుకో 11 runs తోటి గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేసిరనుకో ఆర్సీబీ వాళ్ళు సిఎస్కే ఎంత అయితే టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ను 18.1 ఓవర్స్లో ఫినిష్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇప్పటికైతే కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ అయితే కన్ఫర్మ్ అయింది. ఒకవేళ తక్కువ టార్గెట్ తోటి కాకుండా నార్మల్గా గెలిచినాయి అనుకో సిఎస్కే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్లో బెంగళూరు వాళ్ళు ఓన్లీ ఫ్యాన్స్ హృదయాలను గెలుస్తారో లేకపోతే మ్యాచ్ గెలిచి కప్పు కొడతారు అని చెప్పి చూడాల్సి ఉంటుంది. అందరికీ చాలామంది ఫ్యాన్స్ వెయిటింగ్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. దాంట్లో నేను కూడా కొన్ని ఆర్సీబీ కప్పు కొడితే చూడాలంటని చెప్పి నాకు కూడా ఉంది. సో ఇది పిచ్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం బెంగళూరు పిచ్. కొంచెం బ్యాటింగ్ పిచ్ అనుకొని చెప్పాలి. ఎవరికి టాస్ గెలిచిన కన్ఫామ్గా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. బట్ ఈ పిచ్ గురించి, ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రైనింగ్ వచ్చే పర్సెంట్ అయితే 90% అయితే కనబడుతున్నాయి. కన్ఫామ్ రైనింగ్ వస్తుందని చెప్పి అనిపిస్తుంది ఈ మ్యాచ్ అయితే. సో రైనింగ్ వస్తే కూడా సిఎస్కేకి అడ్వాంటేజ్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మహేంద్ర సింగ్ ధోని కూడా లాస్ట్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. సిఎస్కేలో మహేంద్ర సింగ్ ధోని కూడా లాస్ట్ మ్యాచెస్ అనుకొని చెప్తున్నాడు. ఇటు ఆర్సీబీలో విరాట్ కోహ్లీ కూడా ఒకవేళ నాకు తిక్క కూడా రేగిందనుకో కన్ఫామ్గా మ్యాచ్ వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను, ఆడకుండా ఎవరు కనబడని చెప్పుకుంటున్నాడు. సో మ్యాచ్ అయితే చాలా టఫ్గా కనబడుతుంది ఫ్యాన్స్కి అయితే. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ సీజన్లో కానీ నెక్స్ట్ మ్యాచెస్ కానీ ఆడతాడో డౌట్ ఉంది. కాబట్టి ఇద్దరు ఫ్యాన్స్ ఒకటి అటు ధోని ఫ్యాన్స్, సిఎస్కే ఫ్యాన్స్, ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్, కోహ్లీ ఫ్యాన్స్ అయితే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మ్యాచ్ కోసం ఎట్లా ఆడుతుందని చెప్పి. సో రైనింగ్ పడకుంటే కన్ఫర్మ్ అయితే పడుతుందని అనిపిస్తుంది. బట్ బౌలింగ్ తీసుకుంటే కొంచెం సీనియర్ అనేది గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి టాస్ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఒకవేళ టాస్ వేయకుండానే మ్యాచ్ కూడా రద్దు అయిందనుకో వీళ్ళకు ఇద్దరు ప్లేకి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఒకవేళ మ్యాచ్ కూడా ఆడిందనుకో ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11లో చూసుకుంటే కనుక దీంట్లో అయితే విల్జాక్ అయితే కన్ఫర్మ్ ఆడాలంటని చెప్పి అనిపిస్తుంది. రైస్ టోప్లీ కూడా ఆడాలంటని చెప్పి అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు లేన్ లోడ్ అయితే ఆర్సీబీలో కన్ఫర్మ్గా అయితే కనబడుతుంది. విల్జాక్ అయితే చాలా సెంచరీ చేసింది కదా 41 balls, అదొక పెద్ద అడ్వాంటేజ్. ప్లస్ అతను కూడా మంచిగా ఆడతాడంటని చెప్పి అనుకోవచ్చు. విల్జాక్ అతను లేన్ లోడ్ అయితే కన్ఫర్మ్ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో రైస్ టోప్లీ అతను కూడా క్యాచ్ మంచిగా పెట్టింది కదా బౌలర్, అతను మంచి ప్లేయర్ అనుకొని చెప్పొచ్చు. ఇద్దరు లేన్ లోడ్ అయితే కన్ఫర్మ్ అయితే ఆర్సీబీలో కనబడుతుంది. వీళ్ళిద్దరు కాకుండా ఒకసారి ప్లేయింగ్ లైన్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. ఆర్సీబీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డూ ప్లెసిస్ పర్వాలేదు అనిపిస్తుండ్రు. ఆరెంజ్ క్యాప్ తోటి అయితే విరాట్ కోహ్లీ చాలా దూకుడుతో ఆడుతుండొచ్చు కనబడుతున్నాడు. అట్లా కాకుండా స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే లాస్ట్ 2-3 మ్యాచెస్లో అయితే చాలా మంచిగా ఆడుతున్నాడు అనుకొని చెప్పాలి. ఫ్యాబ్ డూ ప్లెసిస్ క్యాప్టెన్సీ పరంగా గాను, ఇట్లా ప్లేయర్గా గాను, బ్యాట్స్మెన్ పరంగాను ఫస్ట్ మ్యాచెస్ కానీ ఇప్పుడు దూకుడుగా ఆడుతున్నాడు అనుకొని చెప్పాలి. ఒకవేళ దీంట్లో కనుక మ్యాక్స్వెల్ కూడా ఆడకుంటే కనుక అట్లు విల్జాక్ ప్లేస్లో మ్యాక్స్వెల్ తీసుకుంటున్నారు కదా. ఒకవేళ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అయితే ఒక 20 runs 30 runs కూడా చేసిందే లేదు మ్యాక్స్వెల్. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే మంచి కుదురుకొని కూడా మ్యాచ్ ఒక 80-70 runs కొట్టిననుకో వీళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆర్సీబీకి. లేదంటే ఫస్ట్ లాగా రెగ్యులర్గా అవుట్ అయిందనుకో చాలా కష్టాలు తప్పవు ఆర్సీబీకి. నెక్స్ట్ వచ్చేసి రజాజ్ పతటార్ మంచిగా ఆడుతుంది అనుకొని చెప్పాలి. మంచి స్ట్రైక్ రేట్ ఉంది, 6 ఈజీ కొట్టగల కెపాసిటీ ఉంది, మంచి ప్లేయర్ అనుకొని చెప్పాలి. నెక్స్ట్ వచ్చి కెమెరా గ్రీన్ ఆల్రౌండ్ కూడా మంచి పర్వాలేదు అనిపిస్తుంది. బట్ బౌలింగ్ ఇంకా కొంచెం కుదురుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చి మైపాల్ ఓవర్ మరి పర్వాలేదు అనిపిస్తున్నాడు. దినేష్ కార్తిక్ ఏ సీజన్ అంటే అని చెప్పి అతను కూడా చెప్తున్నాడు. బట్ నెక్స్ట్ సీజన్ ఆడతాడో డౌట్ కొడుతుంది. సో అతను కూడా
మంచిగా ఆడాలంటని చెప్పి అనిపిస్తున్నాం. దాని తర్వాత కరణ్ శర్మ పర్వాలేదు అనిపిస్తుండు. స్పిన్ పరంగా మంచిగా వికెట్ తీస్తుండు. ప్లస్ బ్యాటింగ్ కూడా చూసినారు కదా, స్టార్క్ బౌలింగ్లోనే 2-3 సిక్స్లు కొట్టి ఈజీగా మ్యాచ్ వన్ సైడ్ అయ్యేటట్టు చేసిండు. బట్ ఆ మ్యాచ్ అయితే ఓడిపోయింది. సో స్వప్నిల్ సింగ్ ఇతను కూడా ఆల్రౌండరు, మంచిగా వేస్తున్నాను అనుకొని చెప్పాలి. సిరాజ్ అయితే ఫస్ట్ మ్యాచెస్ కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి మంచిగా వేస్తున్నాను అనుకొని చెప్పాలి. ఏజ్ దయాల్ పర్వాలేదు అనిపిస్తుండు. లాకీ ఫర్గ్యూసన్ అయితే చూడాలి ఇతను పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. ఈ సీజన్లో అయితే అంత బెస్ట్ అయితే లేదు. సో ఇందులో అయితే టాస్ ఎవరు గెలిచేసారో మినిమంగా 220, 230 వరకు కొట్టవచ్చు, ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి. సో ఇప్పుడు సిఎస్కే గురించి చూసుకుంటే కనుక రచిన్ రవీంద్ర అండ్ రహానే పర్వాలేదు అనిపిస్తారు. రహాన్ అయితే లాస్ట్ సీజన్ అయితే అంత పర్ఫెక్ట్ అయితే ఆడట్లేడు. రచిన్ రవీంద్ర స్టార్టింగ్ మ్యాచెస్లో కొన్ని ఆడిండు, ఇప్పుడైతే ఆడట్లేడు. అతను పక్కన బెంచ్ పరంగా కూర్చోబెట్టిండు. దీంట్లో కూడా మోయిన్ అలీ ఉండడని చెప్పి ప్లేయింగ్ లెవెల్లో ఉండడని చెప్పి డౌట్ వస్తుంది, ఎందుకంటే అతను కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఓపెనర్స్ వచ్చేసి రచిన్ రవీంద్ర అండ్ రహానే పర్వాలేదు మంచిగా ఆడాలి. దాని తర్వాత కెప్టెన్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ మంచిగా పర్వాలేదు అనిపిస్తుండు. ఇతను పర్ఫార్మెన్స్ అయితే మంచిగా వేస్తున్నాడు అనుకొని చెప్పాలి. అతను కూడా ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. దాని తర్వాత డానియల్ మిషెల్ పర్వాలేదు అనిపిస్తుంది. స్టార్టింగ్ మ్యాచెస్ కన్నా ఈ మ్యాచ్ అయితే ఈ మ్యాచెస్ అయితే మంచిగా ఆడుతుండ అనుకొని చెప్పాలి, మంచి పుంజుకున్నాను అనుకొని చెప్పాలి. మోయిన్ అలీ కొంచెం డౌట్ ఉంది, ఆడాడు. నెక్స్ట్ వచ్చేసి శివన్ దుబే, ఇతను కూడా T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాను కాబట్టి కన్ఫామ్గా అయితే ఇతని మీద దృష్టి చాలా మంది ఉన్నది, అందుకోసం సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మ్యాచ్ కూడా ఈ ఆర్సీబీ తోటి మంచి అతను ఎక్స్ ప్లేయర్ కాబట్టి మంచిగా ఆడే ఛాన్సెస్ అతను కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర జడేజా ఆల్రౌండర్గా మంచిగా ఆడుతున్నారు. సమీర్ రిజ్వీ మంచి పర్వాలేదు అనిపిస్తుండు. ధోని అయితే ఈ సీజన్ లాస్ట్ మ్యాచెస్ కాబట్టి ఆడితే మంచి హిట్టింగ్ చేసే అవకాశాలు అతను కూడా ఉన్నాయనుకొని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి శార్దుల్ ఠాగూర్ పర్వాలేదు అనిపిస్తుండు. ఇంకా పెంచుకోవాలి అతను కూడా. త్రిక్షాన తుషార్ దేశపాండే, సిమ్రన్జీత్ సింగ్ ఇతను కూడా మంచిగా చేస్తుండు. లాస్ట్ మ్యాచ్ కొంచెం కట్టడి చేసిండ్రు. సో ఓవరాల్గా ఏమైనప్పటికైనా సరే ఇద్దరి మధ్యలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. నేనైతే కన్ఫామ్గా ఇది సిఎస్కే గెలుస్తానంటని చెప్పి అనుకుంటున్నాను. సో మీరేది గెలుస్తారంటని చెప్పి అనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు గెలిస్తే బెటర్ అని చెప్పి అనిపిస్తుందో. ఒకవేళ సిఎస్కే క్వాలిఫై అయితే కూడా కన్ఫామ్గా అయితే ఫైనల్ కొడుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీరేది ఎట్లా అనుకుంటున్నారో, సిఎస్కే క్వాలిఫై అవుతుందా లేకపోతే ఆర్సీబీ క్వాలిఫై అవుతుందా కన్ఫామ్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైకులు చాలా కొట్టండి. ధోనిలో ఎట్లయితే 6లు కొడతారో అట్లా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే చూడండి వీడియోస్.